కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఇల్లు కట్టించకుండా పేదల ఇల్లు కూలుస్తున్నారంటూ రేవంత్ సర్కార్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ బాధితులు 2 నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, వారిని చూస్తే కడుపు తరుక్కుపోతుందంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల కోసం బీజేపీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక పేదలకు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ గారడీలుగా మార్చిందంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 1500 మందిని కాంగ్రెస్ ఆత్మ బలిదానం చేసుకునేలా చేసిందంటూ ఘాటుగా విమర్శించారు కిషన్ రెడ్డి. అనేక రకాల హామీలు ఈ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గారడీలుగా మార్చి గ్యారంటీలను ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మసిబూసి మారడికాయ చేస్తా ఉన్నది తప్ప పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది అమలు చేయడం లేదు. నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు తెలంగాణ రాకుండా అడ్డుకుందో, ఏ కాంగ్రెస్ పార్టీ కారణంగానైతే ఈ రాష్ట్రంలో 1500 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నారో, అదే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో 400 హామీలతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తుందో చూడాలి.